గోవింద మాధవ గోపాల కేశవ. మనం తిరుమల ఎన్నోసార్లు వెళ్ళుంటాం, కానీ అమ్మమ్మ, నానమ్మ, తాతగారు వీళ్ళతో వెళ్తే అనుభూతి చాలా వేరుగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు మన పుట్టు వెంట్రుకలు తీయడానికి వచ్చినప్పుడు మొదలు ఇప్పటి వరకు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన విశేషాలు అన్నీ చెప్తూ ఉంటే వినడం భలే ఆనందంగా ఉంటుంది. దర్శనం ఒక వయసు దాటాక మనవలుగా మనం చేయగలిగిన చిన్న పని ఇదే. నాకైతే ఈసారి తిరుమల దర్శనం భలే మధుర స్మృతినిచ్చింది. అమ్మమ్మ వడగలవని పడుతుంది కాదు, అవేనో కొనుక్కుంటావా? విగ్రహాలేమో. మనకి చిన్నప్పుడు నడక నేర్పిన వారికి, మనల్ని ఎత్తుకుని ముద్దాడి మురిసిపోయిన వారికి వయసు ఉడికిన తర్వాత ఓతవ్వడం మన అదృష్టం. అదే మన ధర్మం కూడా. అయిపోయిందా? నేను ఊరికే కంగారు పడిపోయావు. కనపడిందా? మీకు ఇది నచ్చితే వెంటనే మీ పెద్దవాళ్ళతో ఏదైనా పుణ్యక్షేత్రం ప్లాన్ చేయండి. మీరు ఆల్రెడీ ఇది అనుభవించుంటే మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్ చేయండి. ఇది ఎవరికి చేరాలో వాళ్ళకి షేర్ చేసేయండి.